మన కథల సమయంకి స్వాగతం. ప్రేమ ఈజ్వల్ టు నమ్మకం ప్లస్ ఓర్పు. రచన కిరణ్మయ్య గారు. ఇక కథలోకి వెళ్దామా. ఒక చిన్న ఇరుకు గదిలో కిరోసిన్ స్టవ్ మీద బియ్యం పెట్టి మధ్యాహ్నం 3 గంటలకు పడుకొని రాత్రి 7 అయినా లేవని భర్తను చూసి ఒక పక్క భర్త మీద కోపం, మరో పక్క తన మీద తనకే వస్తున్న కోపం, జాలి, అసహ్యం వంటి అన్ని భావాలను పంటి కింద అదిమి పెట్టుకుని కంటికి మంటికి దారలాగా ఏడుస్తూ ఉంది సంగీత. పెళ్ళై 4 నెలలే కావస్తున్నా తనకి అంత దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే సంవత్సరం క్రితం సంగీత జీవితం ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు ఒకగానొక్క కూతురు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏది అడిగితే అది లేదు కాదు అనకుండా తన ముందు పెట్టేవారు. అలా సంతోషంగా సాగిపోతున్న సంగీత జీవితంలోకి ఉప్పెనలాగా వచ్చాడు రవి. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో చేరదీసేవారు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఇక్కడ రోజులు గడుపుతుండటంతో అదే వీధిలో చిన్నపాటి సెటిల్మెంట్లు చేసే మస్తాన్ రవిని చేరదీశాడు. మస్తాన్కి కూడా ఎవరూ లేకపోవడంతో రవిని తనతో పాటే ఉంచుకొని చదివించడానికి ప్రయత్నించాడు. కానీ రవికి సరిగా చదువు అబ్బలేదు. తను కూడా మస్తాన్తో చేరి సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టాడు. మస్తాన్ వద్దని చెప్పినా కూడా వినలేదు. ఇలా సెటిల్మెంట్లు చేస్తుండగానే ఒకరోజు అనుకోకుండా సంగీతని చూస్తాడు రవి. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా రవి సంగీతతో ప్రేమలో పడతాడు. కింద మీద పడి సంగీతని రవి ప్రేమలో పడేస్తాడు. ఆ క్రమంలో సంగీతకి ఎన్నో అబద్ధాలు చెప్తాడు. పాపం సంగీత అవన్నీ నిజమే అనుకుని రవిని గుడ్డిగా నమ్మి పిచ్చిగా ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్న చెప్పినా వినకుండా, వాళ్ళకి చెప్పకుండా దొంగతనంగా గుడిలో పెళ్లి చేసుకుంది. తను అనాథ అన్న ఒక్క విషయం మాత్రమే చెప్పి మిగతా అన్నీ అబద్ధాలే చెప్పాడు. పాపం సంగీత ఎన్నో ఆశలతో రవి జీవితంలోకి ప్రవేశించింది. కానీ రవి తనని పెళ్లి చేసుకుని తనతో పాటు ఒక చిన్న ఇరుకు గది దగ్గరికి తీసుకెళ్ళి ఇదే మనం ఉండబోయే ఇల్లు అని చూపిస్తాడు. దాంతో సంగీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నుండి తను ఈ చిన్న గదిలోనే ఉండాలి అని చాలా బాధపడుతుంది. రవి చేసిన మోసానికి ఇప్పటికైతే ఏమీ అనలేదు. కానీ రవితో సంతోషంగా మాత్రం ఉండలేకపోయింది. రోజు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు ఇద్దరు. రవి చొరవ చేసుకుని మాట్లాడదాము అని ట్రై చేసినా విదిలించుకుని వెళ్ళిపోతుంది సంగీత. కానీ ఈరోజు రవి ప్రవర్తన పరాకాష్ఠకు చేరింది. ఈ 4 నెలల్లో ఎన్నడూ లేనిది రవి బాగా తాగి వచ్చి సంగీతని కోపంతో 2 దెబ్బలు వేశాడు. పెళ్ళైనా నువ్వు నాతో సరిగ్గా ఉండడం లేదు అని వాదులాడుకుని ఆ కోపంలో కొట్టాడు. దాంతో సంగీతకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో తను కూడా రవిని బాగానే మాటలు అన్నది. దాంతో రవి మళ్ళీ వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చి స్పృహ లేకుండా పడుకున్నాడు. రవి అలా చేసేసరికి సంగీతకి తను ఇంట్లో నుండి పారిపోయి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపం కలిగింది. వెంటనే తన తండ్రి గుర్తుకొచ్చాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి తన బ్రతుకును తనే ఎలా అతలాకుతలం చేసుకున్నదో ఎలా చెప్పాలి అని వేదన పడింది. ఏడ్చి ఏడ్చి కొంతసేపటికి తేరుకొని ఏదో ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని రేపొద్దున అమలు చేయాలని అనుకుని స్టవ్ కట్టేసి తను కూడా పస్తులు పడుకుంది. తెల్లవారి లేవగానే రూమ్లో బయట ఎక్కడా సంగీత కనిపించకపోయేసరికి రవికి అనుమానం వచ్చి సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గుమ్మంలోకి అడుగుపెట్టగానే ఎందుకొచ్చావు అని సంగీత తండ్రి రవిని అడ్డుకుంటాడు. లోపల సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న సంగీతను చూడగానే రవికి ఆశ్చర్యం కలుగుతుంది. రవి సంగీత తండ్రిని తప్పించుకుని లోపలికి వెళ్ళి ఎందుకొచ్చేసావు సంగీత అని అడగగా, రాక నీతోనే ఆ ఇరుకు గదిలో కిరోసిన్ స్టవ్ మీద నీ కోసం వంట చేసి పెడుతూ నువ్వు తెచ్చే 10 పరకతో నా బ్రతుకు వెళ్ళదీయలేను అని తెగేసి చెప్పింది సంగీత. దాంతో కోపోద్రిక్తుడై మంచిగా చెప్తున్నా సంగీత, మర్యాదగా వస్తావా రావా అని అడుగుతాడు. ఇంతలో సంగీత తండ్రి కూడా ఇంతకు ముందు సంగీత అడిగినట్టుగానే అడుగుతాడు, ఏం పెట్టి పోషిస్తావు అని. దాంతో రవికి రోషం వస్తుంది. సంగీత తండ్రితో చాలం చేస్తాడు. నేను సంగీతని పోషించే స్థాయికి వచ్చి అప్పుడు చెప్తా మీ తండ్రి కూతుళ్ళ సంగతి అని ముక్కు పుటాలు అదుముకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రవి. రవి వెళ్ళిపోగానే సంగీత తండ్రి ఒకరినొకరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు. ఇది జరగడానికి ముందు సంగీత ఉదయాన్నే రవి లేవకముందే లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ తన తండ్రికి తల్లికి మొత్తం అంతా చెప్తుంది. అలా చెప్పి, నాన్న నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. ఆ రవి నా కోసం తప్పకుండా వస్తాడు. తను వచ్చినప్పుడు మనం కొంచెం తనకి కోపం వచ్చేలా రెచ్చిపోయేలా మాట్లాడితే తనలో మార్పు వస్తుంది నాన్న. తను స్వతహాగా మంచివాడే కానీ చెప్పేవాళ్ళు లేక మంచి చెడుల విచక్షణ తెలియక అలా అయిపోయాడు. నా కోసమే కదా
అబద్ధాలు ఆడండి. నేనంటే ప్రేమ ఉండబట్టే కదా తను అలా చేసింది. నన్ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో అన్ని అబద్ధాలే చెప్పి నన్ను మోసం చేశాడు. నేనంటే తనకి చాలా ప్రేమ. నా కోసం తప్పకుండా వస్తాడు. కావాలంటే నువ్వు చూడు అని చెప్తుంది. సంగీత నమ్మకం వమ్ము కాలేదు. రవి వెంటనే వచ్చాడు. కోపంతో బయటికి వెళ్ళిన రవి 2 రోజులు పిచ్చి పట్టినట్టుగా తిరుగుతాడు. తనకి తెలిసిన స్నేహితుల ద్వారా ఒక చిన్న ఉద్యోగం సంపాదించి మెల్లగా ఒక బిజినెస్ మొదలు పెడతాడు. సంవత్సరం తిరిగేసరికి మంచి స్థాయికి చేరతాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి సంగీత వాళ్ళింటికి తన కారులో వెళ్తాడు. గుమ్మం ముందు కారు ఆగిన సౌండ్ రాగానే సంగీత తల్లిదండ్రులు ముగ్గురు ఒక్కసారే గుమ్మంలోకి వెళ్ళి వచ్చింది ఎవరా అని చూస్తారు. ఆ దృశ్యాన్ని చూడగానే అందరి కళ్ళు అలాగే నిలబడిపోతాయి. ఎదురుగా అదిరిపోయే గెటప్లో వచ్చిన రవిని చూడగానే అందరూ షాక్ అయిపోతారు. అలాగే నోరు వెళ్ళబెట్టుకుని ఉంటారు. రవి అందరికంటే ముందుగా సంగీత తండ్రి దగ్గరికి వెళ్ళి తన నోరు మూస్తాడు. తర్వాత సంగీత దగ్గరికి వెళ్ళి సంగీత నోరు అలాగే సంగీత తండ్రి కళ్ళు మూస్తాడు. సంగీత నోరు మూసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. దాంతో ఆటోమేటిక్గా సంగీత తల్లి కూడా కళ్ళు మూసేసుకుంటుంది. విషయం అర్థమవగానే సంగీత బుగ్గలు ఇరుపెక్కుతాయి. కనురెప్పలు ఆర్పుతూ నవ్వుతుంది. పరిస్థితి సాధారణ స్థితికి రాగానే సంగీత తండ్రి ముందు నిలబడి తనని తాను మీద నుండి కిందకి చూపించుకుంటూ, చూసావా, ఏం పెట్టి నా కూతుర్ని చూసుకుంటావో అని అడిగావు కదా అని అంటాడు రవి. ఈ స్థాయి చాలా నీ కూతుర్ని చూసుకోవడానికి, లేక ఇంకా ఏమైనా చెయ్యాలా అని సాగదీస్తూ అడుగుతాడు. దాంతో ఉన్న ముగ్గురు ఒకేసారి పక్కున్నవుతారు. దాంతో రవికి మళ్ళీ ఆవేశం వస్తుంది. వచ్చిన దారినే వెళ్ళిపోవడానికి తిరుగుతాడు. ఒక అడుగు వేయగానే సంగీత రవి చేయి పట్టుకొని ఆపుతుంది. అది చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేస్తాడు. దాంతో సంగీత తన చెవులు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నట్టుగా అమాయకపు మొహం పెట్టుకుని, ఇదంతా నీలో మార్పు కోసమే చేశాం రవి అని చెప్తుంది. దాంతో రవికి నవ్వు వస్తుంది. అమ్మా, మీరు కావాలనే చేశారా అని వాళ్ళ మామగారిని చూస్తూ గుండె మీద చెయ్యి వేసుకుని సంగీత వైపుకి తిరిగి తనని దగ్గరికి తీసుకుని హత్తుకుంటాడు. సంగీత తల్లిదండ్రులు తేరుకొని ఇద్దరినీ తీసుకుని లోపలికి వెళ్తారు. సంవత్సరం తిరిగేసరికి ఇద్దరు ముగ్గురవుతారు. ఇల్లంతా సంతోషంతో వెల్లివిరుస్తుంది. మనోడు రాగానే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇదండి, ప్రేమ ఉన్న చోట తప్పగా ఓర్పు ఉంటుంది. అది మనం సంగీతలో చూడొచ్చు, అలాగే రవిలో కూడా చూడొచ్చు. కథ బాగుందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.